సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ శోభన్ బాబు గారి 'సోగ్గాడు' సినిమాకి 50 సంవత్సరాలు పూర్తయిపోయింది సార్. గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ కూడా గ్రాండ్‌గా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఒక్కసారి ఆ సినిమా విశేషాలు చెప్తారా సార్? అంటే 'సోగ్గాడు శోభనాద్రి' అనే పేరుతో కొంతకాలం శోభన్ బాబుని పిలిచారు. ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు శోభనాద్రి. టోటల్గా పల్లెటూరు సినిమా అది. పల్లెటూరికి పట్టణానికి ఉన్నటువంటి ఒక తేడాని గ్యాప్ని కథని మూలంగా చేసుకుని మోదుకూరి జాన్సన్ గారు ఇచ్చిన లైన్ అది. అయితే బాపయ్య గారు డైరెక్టర్ ఆ సినిమాకి. ఆయన అందరికీ తెలిసిన విషయమే, రాఘవేంద్రరావుకి అన్నగారు. ఒక రకంగా తెలుగు సినిమా కమర్షియల్ వేవ్ని ఒక ట్రాక్లో పెట్టినవాడు బాపయ్య గారే. అంటే ఎన్టీఆర్తో మోడ్రన్ స్టెప్పులు అవి వేయించింది రాఘవేంద్రరావు గారు, అడవిరాముడి నుంచి అని మాట్లాడతారు. కానీ దానికంటే ముందే ఎదురులేని మనిషి సినిమాలోనే రామారావు గారి ట్రాక్ మారింది. ఎన్టీఆర్ ట్రాక్ మార్చింది బాపయ్య గారు. శ్రీను మాస్టర్ అనే ఆ రోజుల్లో ఓ డాన్స్ మాస్టర్ ఉండేవాడు, హీరాలాల్ గారి బావమరిది. ఆయన నేతృత్వంలో రామారావు గారితో స్టెప్పులు అవి వేయించి, ఆయనతో ఒక విచిత్రమైన కాస్ట్యూమ్స్ వేయించి కొంచెం ఇబ్బందికరంగా నడిచినప్పటికీ ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాతోనే వైజయంతి అనేటువంటి బ్యానర్ మొదలైంది. ఆ బ్యానర్లో వచ్చిన సినిమాలన్నిటికీ వారే డైరెక్టర్. ఆ తర్వాత వచ్చిన యుగపురుషుడికి కానీ, తర్వాత వచ్చిన గురు శిష్యులకు కానీ బాపయ్య గారే డైరెక్టర్. బాపయ్య గారి నుంచి రాఘవేంద్రరావుకి షిఫ్ట్ అయ్యాడు అశ్విని దత్. అలా ఈ కమర్షియల్ ఎలిమెంట్స్తో సినిమాలని బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ఫుల్ కొట్టడం అనేది ప్రకాష్ రావు గారి దగ్గర నుంచి పుణికిపుచ్చుకున్నటువంటి బాపయ్య గారు సురేష్ మూవీస్లో ఇచ్చినటువంటి రెండో విజయం. అంటే ప్రేమ్ నగర్ ఆ ఫ్యామిలీ నుంచి సురేష్ మూవీస్కి ఇచ్చిన బిగ్గెస్ట్ హిట్ అయితే, ఆ తర్వాత మళ్ళీ అదే కోవెలమూడి కుటుంబం నుంచి ఇంకొక బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు, అది సోగ్గాడు. జాన్సన్ గారి కంట్రిబ్యూషన్ చాలా ఉంది ఆ సినిమాలో. అలాగే అందులో ఎంటర్టైన్ చేయటం కోసం కల్పించిన చాలా ఎలిమెంట్స్ రకరకాల పాత కథలలో నుంచి, మునిమాణిక్యం నరసింహారావు గారు రాసినటువంటి కథల్లో నుంచి కూడా కొన్ని ఎలిమెంట్స్ తీసి వాడేశారు. ముఖ్యంగా ప్రసాదు అనే డైలాగ్ ఉంటుంది గిరిబాబుని. ప్రసాదు అంటే ప్రభుత్వ సారాయి దుకాణమే కదా అంటాడు ఆయన, శోభన్ బాబు. అది అక్కడి నుంచి లిఫ్ట్ చేసింది. తర్వాత ట్రైన్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. ఆ ట్రైన్ ఎపిసోడు చాలా వరకు బారిస్టర్ పార్వతీశన్ నుంచి లిఫ్ట్ చేసి వాడారు. ఇలా పాత సాహిత్యంలోనూ పాత కథల్లోనూ కనిపించిన చాలా ఎలిమెంట్స్ దీనిలో కాన్షియస్గా వాడారు. వాడటం ద్వారా దాన్ని జనాలకి కనెక్ట్ చేయగలిగారు. ఇది జంధ్యాల గారు కూడా చేశాడు తర్వాత రోజుల్లో. అయితే సోగ్గాడు స్క్రిప్ట్లో ఇది ప్రతి సీను జనాలను ఎంటర్టైన్ చేయాలి అనే మోడ్తో పెడుతుంది. ఈ సినిమాలో జయసుధ అలాగే జయచిత్ర వీళ్ళిద్దరూ హీరోయిన్స్, ఆయన హీరో. శోభన్ బాబు అంటే ఇద్దరు హీరోయిన్ల ముద్దుల హీరోగా నడిచినటువంటి ఒక ఎరా ఉంది. ఈ సినిమాలో జయసుధ ఆయనకి మరదలుగా కనిపిస్తుంది. అయితే జయసుధని ఇంకెక్కడో ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆవిడ తండ్రి ఈ సంబంధానికి ఒప్పుకోకపోవడము, ఫైనల్గా ఆవిడ చదువుకుంటూ ఉంటుంది సిటీలో. చదువుకున్న అమ్మాయికి ఈ పల్లెటూరు బయటనిచ్చి పెళ్లి చేయటం ఏమిటి అనే మోడ్లో ఆవిడ తండ్రి ఉంటాడు. అదే టైంలో ఈయన పట్టణానికి వెళ్తాడు. అక్కడ పరిచయం అవుతుంది జయచిత్ర. అంటే సిటీ అమ్మాయి పల్లెటూరు రావటం, పల్లెటూరు అమ్మాయి సిటీ వెళ్ళటం అనే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. పల్లెటూళ్ళు నిజాయితీతో ఉంటాయి, అలాగే పట్టణాల్లో కొంత మార్మికత ఉంటుంది, మోసాలు జరుగుతాయి. ఈ కాన్సెప్ట్తో, అంటే పట్టణీకరణ వలన మనుషులు ఎలా మారుతారు, ఎలా మోసకారులుగా మారుతారు అనే లైన్ తీసుకుని చాలా కథలు వచ్చినాయి. అలాంటి లైన్లో వచ్చిన కథే చెల్లెలు కాపురం కూడా.
చెల్లెలి కాపురంలో కూడా ఆ ధోరణే ఉంటుంది. నాగభూషణం క్యారెక్టరు హిపోక్రటిక్ నేచర్కి అద్భుతమైనటువంటి ఉదాహరణ. ఈ సినిమాలో గిరిబాబు క్యారెక్టరు, అలాగే నగేష్ క్యారెక్టరు, ఇవన్నీ కూడా ఆ ఏరియాలో నడుస్తాయి. అలా నగరంలో ఒక అన్యాయానికి గురైనటువంటి అమ్మాయిని కాపాడి తీసుకొచ్చి తను పెళ్లి చేసుకోవటం అనేది, ఆత్రేయ గారి పాటలు, అంటే రామానాయుడు గారు ఆత్రేయ గారిని నమ్ముకున్నాడు. ఒక రకంగా నమ్ముకోవడం అంటే ఆయన కంట్రిబ్యూషన్ ఉంటే సినిమాకి ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదని ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరించి, అంటే సురేష్ బాబు గారు ఈ మధ్యలో ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఆయన మా నాన్నని చాలా వేధించేవాడు, ఈయన భరించేవాడు అని చెప్పాడు ఆయన. ఆ భరించటం ఏంటంటే ఆయన రాస్తే అదొక అద్భుతం, కానీ రాయటానికి చాలా ఏడిపించేవాడు. అలా రాజేంద్ర ప్రసాద్ గారు, బిబి రాజేంద్ర ప్రసాద్, రామానాయుడు వీళ్ళిద్దరూ ఆయనకి పర్మనెంట్ కస్టమర్లు. అలా ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది సినిమాకి, సోగ్గాడు సక్సెస్లో. కేవి మహదేవన్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి. ఆయన కంపోజ్ చేసినటువంటి పాటలు చాలా బిగ్ హిట్లు ఆ రోజుల్లో. ఒక రకంగా సోగ్గాడు సినిమాని అక్కినేని నాగేశ్వరరావు గారికి దసరా బుల్లోడు అనే సినిమా ఎంతటి విజయాన్ని ఇచ్చిందో శోభన్ బాబుకి అలాంటి విజయాన్ని ఇచ్చింది. అందుకని శోభన్ బాబు కెరియర్లోనే కాదు, శోభన్ బాబు అభిమానుల మెమరీస్లో కూడా సోగ్గాడు అనేది ఎప్పటికీ నిలబడి ఉంటుంది. ఈ సినిమా టోటల్ అవుట్డోరు అక్కడే చేశారు, వాళ్ళ ఊళ్ళల్లోనే చేశారు, రామానాయుడు గారి గ్రామాల్లోనే చేశారు, ఆ కారంచేడు ఆ చుట్టుపక్కల. తర్వాత కొంత హైదరాబాద్లో షూట్ ఉంది, ట్యాంక్ బండు ఇవన్నీ కనిపిస్తాయి ఆ సినిమాలో. ఈ పట్టణీకరణ అనే దాని మీద ఒక ఆగ్రహం ఆయనలో ఉండేది, జాన్సన్ గారిలో. ఆ ఆగ్రహాన్ని అందంగా ప్రకటించాడు ఆయన ఈ సినిమా స్క్రిప్ట్లో. మోత్కూర్ జాన్సన్ గారు రామానాయుడు గారికి ఒక అడ్వైజర్. ఆయన్ని విపరీతంగా అంటే గౌరవించి ఆయన్ని విపరీతంగా ప్రేమించినటువంటి నిర్మాతల్లో రామానాయుడు గారు ఒకడు. తర్వాత కృష్ణ గారు. కృష్ణ గారు మోత్కూర్ జాన్సన్కి చెప్పకుండా ఏమీ చేసేవాడు కాదు. అలాగే విశ్వేశ్వరరావు గారు, ఇలా ఒక బ్యాచ్ ఉండేది ఆ రోజుల్లో, జాన్సన్ గారి చుట్టూ ఉండేవాళ్ళు. రామానాయుడు గారు జాన్సన్తో చాలా ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది ఆయనకి. ఈయన కూడా వాళ్ళ ఆఫీస్లో ఉండేవాడు. ఆయన డిజైన్ చేసినటువంటి కథలన్నీ హిట్టే ఆ బ్యానర్లో. సావాసగాళ్ళు అనే సినిమా చేశారు కృష్ణ గారితో, అది స్క్రిప్ట్ జాన్సన్ గారిదే. ఆ సినిమా కూడా చాలా పెద్ద హిట్. అలా జాన్సన్ గారి కంట్రిబ్యూషను, ఆత్రేయ గారి కంట్రిబ్యూషను, ఈ సందర్భంగానే వాళ్ళిద్దరూ ఇక్కడే హైదరాబాద్లో అశోక హోటల్లో కూర్చుని రాశారు. ఆ సందర్భంగానే ఆత్రేయ గారిని అడిగాడట జాన్సన్ గారు, గురువుగారు మీరు నేను కూడా మీ పద్ధతికే వచ్చేసాను, ఎవరు డబ్బులు ఇవ్వకుండా ఎవరికి ఏమీ రాయటం లేదు అన్నట్టు. అప్పుడు ఆత్రేయ గారు, నేను ఆ స్థాయి దాటి చాలా రోజులైంది, డబ్బులు ఇచ్చినా రాయటం లేదు అన్నట్టు. అది ఇక్కడే జరిగింది ఆ ఇన్సిడెంట్ అని చెప్తారు. అలా ఈ సోగ్గాడు అనేటువంటి సినిమా ఒక రకంగా శోభన్ బాబు కెరియర్లో అది ఒక స్వర్ణయుగం. ఆ 2-3 ఇయర్స్ అక్కినేని నాగేశ్వరరావు గారు 75కు ముందు, 72-75 మధ్య ఆయన అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని రావటం, ఆ గ్యాప్లో శోభన్ బాబు గారితో చాలా బిగ్గెస్ట్ హిట్స్ తీశారు వీళ్ళు. బిబి రాజేంద్ర ప్రసాద్ గారు తీశారు, రామానాయుడు గారు చేశారు. అక్కడ మంచి మనుషులు అనేటువంటి సినిమా చాలా బిగ్ హిట్ జగపతిలో. ఆ తర్వాత ఈ సినిమా పిచ్చి మహారాజు అనే ఇంకో సినిమా తీశారు అక్కడ, అది చాలా బిగ్ హిట్. వెంకటరత్నం గారు అందరూ దొంగలే అనే సినిమా చేశాడు అదే టైంలో, రాజేంద్ర ప్రసాద్ గారి డైరెక్షన్లో, పల్లవి బ్యానర్లో, అది చాలా పెద్ద హిట్. ఇలా ప్రతి సినిమా బీభత్సమైన హిట్లు అయినటువంటి సందర్భం ఒకటి నడిచింది శోభన్ బాబు గారికి. ఒక 2 ఇయర్స్ ఆయన ఆ చుట్టుపక్కల ఇంకే హీరోని నిలబడినివ్వలేదు. అంటే నాగేశ్వరరావు గారు లేడు, కృష్ణ గారు ఉన్నారు ఈయన కాంటెంపరీస్లో, రామారావు గారి గొడవ వేరు. అలా ఒక రకంగా ఎన్టీఆర్ సినిమాలకి కూడా పోటీ ఇచ్చినటువంటి సందర్భం నడిచింది.
ఆ స్థాయి విజయాలు మళ్ళీ ఆయన కెరియర్లో రిపీట్ కాల. ఆ తర్వాత నుంచి మళ్ళీ మంచి మహారాజు అనే టైటిల్తో ఒక సినిమా పూర్ణచంద్రరావు గారు చేశాడు. అది తర్వాత రాజు వెడలే అని మార్చారు. అక్కడి నుంచి మళ్ళీ ఈ తరం మనిషి రాజు వెడలే, అక్కడి నుంచి మళ్ళీ డౌన్ఫాల్ మొదలైంది. మళ్ళీ మల్లెపువ్వుకి రైజ్ అయ్యాడు, మల్లెపువ్వు నుంచి. ఓకే. అలా ఆయనకి ఒక స్వర్ణయుగంగా వర్ధిల్లినటువంటి సమయంలో వచ్చినటువంటి సోగ్గాడు సినిమా ఇది. నిజానికి ఆయనకి ఈ క్యారెక్టర్ ఎలా అనే దాని మీద కొంత సందేహం ఉంది శోభన్ బాబు గారికి. ఇది మన మీద వర్కౌట్ అవుతుందా, ఇది టోటల్గా అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ అని. అందులో ఒక సాంగ్ ఉంటుంది, జాతర పాట. ఆ జాతర పాట చాలా కాస్ట్లీగా తీశారు. రామానాయుడు గారు విపరీతమైన ఖర్చు పెట్టి చేసిన పాట అది. అందులో శోభన్ బాబు చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు. ఆ పల్లెటూరి గెటప్లో, అంటే నిజానికి అది దసరా బుల్లోడు నుంచి ఇన్స్పైర్ అయి డిజైన్ చేసిన గెటప్పే అయినప్పటికీ శోభన్ బాబు మార్క్ గ్లామర్ కనిపిస్తుంది దానిలో. అలా ఆయన, అలాగే జయచిత్ర ఆయనకి అంటే ఫీమేల్ లీడ్లో శోభన్ బాబుని ఒక రకంగా ఆయన గ్లామర్ని బ్యాలెన్స్ చేసినటువంటి క్యారెక్టర్ జయచిత్ర చేయటం. తనకు చాలా పేరు వచ్చింది ఆ సినిమాతో. జయసుధకి నటిగా, పెర్ఫార్మర్గా పేరు వచ్చింది. అలా వీళ్ళందరినీ నిలబెట్టినటువంటి సినిమా అది సోగ్గాడు. రామానాయుడు గారికి ఒక ఫ్లాపులు నడిచిన టైం ఉంది. ఆ టైంలో ప్రేమ్ నగర్ అనే సినిమా ఆ బ్యానర్ని నిలబెట్టింది. ఆ తర్వాత బాపయ్య గారు సోగ్గాడు ఇవ్వడానికి ముందు కూడా అలాగే ఫ్లాప్లు ఎదుర్కొన్నాడు ఆయన. ఆ టైంలో సోగ్గాడు సినిమా మళ్ళీ నిలబెట్టింది. ఇదే సందర్భం మళ్ళీ ఆయన ఒకసారి ఫ్లాపుల్లో ఉన్న టైంలో కె రాఘవేంద్రరావు గారు, ఇందాక మనం ప్రకాశ్రావు గారి ప్రేమ్ నగర్ చెప్పుకున్నాం, బాపయ్య గారి సోగ్గాడు చెప్పుకున్నాం. దేవత అనేటువంటి సినిమా రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశాడు, శోభన్ బాబాయ్. ఆ సినిమా నిజానికి అది కూడా ఇన్స్పైర్డ్ బై పెళ్లి కానుక సినిమా. అక్కినేని నాగేశ్వరరావు గారి పెళ్లి కానుక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆ సినిమా మీద. ఆ కథతో మళ్ళీ ఆ స్థాయి విజయం అందుకున్నాడు రాఘవేంద్రరావు. అలా వీళ్ళ ఫ్యామిలీ, కోవెలమూడి ఫ్యామిలీతో రామానాయుడు గారి ఫ్యామిలీకి ఉన్నటువంటి అటాచ్మెంట్ అది. ప్రేమ్ నగర్, సోగ్గాడు, దేవత, ఈ 3 సినిమాలు. ఆ తర్వాత మళ్ళీ బాపయ్య గారు 2 అద్భుతమైన విజయాలు ఇచ్చాడు, మల్టీ స్టారర్స్ అదే బ్యానర్లో. మండే గుండెలు, ముందడుగు, ఆ 2 కృష్ణ శోభన్ బాబు ఇద్దరిని పెట్టి 2 చాలా బిగ్ హిట్స్. అలా ఒక అద్భుతమైన విజయాల పరంపర ఆయనకి రామానాయుడికి ఇచ్చినటువంటి డైరెక్టర్ బాపయ్య గారు. ఆయన మొదటి సినిమా కూడా అదే బ్యానర్లో డైరెక్ట్ చేశాడు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఆయన మొదటి సినిమా రిలీజ్ అయిన రోజు దసరా బుల్లోడు రిలీజ్ అయింది. ద్రోహి సినిమా చేశాడు ఆయన జగ్గయ్య గారితో, మొదటి సినిమా సురేష్ బ్యానర్లో. అది ఫ్లాప్. ఆ సినిమా రిలీజ్ అయిన రోజున రామానాయుడు గారు విజయవాడలో ఉన్నాడు. విజయవాడలో ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత ఆయన నవయుగ ఆఫీస్లో కూర్చుని ఉండగా వాసు గారు, రామానాయుడు గారు మా డబ్బులు వచ్చేస్తాయి, మీ డబ్బులే డౌటు అన్నట్టే. అంటే ఆ రోజుల్లో సినిమాకి కొంత పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చేవాళ్ళు, కొంత ప్రొడ్యూసర్ పెట్టి తీసేవాళ్ళు. ఆ రాసుకున్న వడ్డీ రేట్ల ప్రకారం వాళ్ళు వచ్చిన డబ్బుల్లో ముందు వాళ్ళు జమ చేసుకుని తర్వాత ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్కి ఇచ్చేవాళ్ళు. అలా మా డబ్బుల వరకు గ్యారంటీ ఉందనుకుంటున్నాను, మీ డబ్బులు అనుమానమే అని చెప్పేట. చెబితే ఏమిటి కండిషన్ అంటే, లేదు దసరా బుల్లోడు బిగ్గెస్ట్ హిట్, అది దసరా వరకు ఆడేలా ఉంది. సంక్రాంతికి రిలీజ్ అయింది అది. అది దసరా వరకు ఆడేసేలా ఉంది అంటే, చాలా పెద్ద డబ్బులు పెట్టి తీసాడు రాజేంద్ర ప్రసాద్. అంటే నేను దానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తీస్తాను అని ప్రేమ్ నగర్ తీశాడు ఈయన పోటీగా. అది బిగ్గెస్ట్ హిట్ అయింది. అలా అదే బ్యానర్లో ద్రోహి లాంటి ఫ్లాప్ ఇచ్చినటువంటి బాపయ్య గారు మళ్ళీ ప్రేమ్ నగర్ రేంజ్ హిట్ సోగ్గాడు సినిమాతో కొట్టాడు ఆయన. ఇక అక్కడి నుంచి బాపయ్య గారి కాంబినేషన్ అంటే ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యేవాడు రామానాయుడు గారు. ఆ తర్వాత ఈయన నెమ్మదిగా హిందీకి షిఫ్ట్ అయిపోయాడు బాపయ్య గారు. బాంబే షిఫ్ట్ అయిపోయి హిందీ సినిమాలు చేసుకుంటూ జితేంద్రతో అత్యధిక సినిమాలు అక్కడే చేశాడు ఆయన.
అడపా రామారావు గారి పిలుపు మేరకు వచ్చి ఇక్కడ సినిమాలు చేసేవాడు. నిప్పురవ్వ, ఆ తర్వాత రామారావు గారి చివరి సినిమాకి కూడా బాపయ్య గారే డైరెక్టర్, ఇది నా దేశం సినిమాకి. అలా ఆయన ఎన్టీఆర్తో కూడా మంచి రిలేషన్ ఉండేది బాపయ్య గారికి. హిందీకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే హిందీలో ఒక దశలో వాళ్ళిద్దరూ, బాపయ్య గారు అలాగే తాతినేని రామారావు గారు, వాళ్ళిద్దరూ ఒక రకంగా బాలీవుడ్ని నేయలేరు. వాళ్ళు తీస్తేనే హిట్లు వచ్చినాయి ఎవరికైనా సరే. మిథున్ చక్రవర్తికి హిట్లు ఇచ్చింది కూడా వీళ్ళే. టిఎల్వి ప్రసాద్ దాదాపు 10 సినిమాల పైన డైరెక్ట్ చేశాడు ఆయనకి, మిథున్ చక్రవర్తికి, రామారావు గారి అదే ప్రకాష్ రావు గారి కొడుకు. అలా తెలుగు నుంచి హిందీకి వెళ్ళిపోవడం వల్ల ఆయన బాంబేలో సెటిల్ అయిపోయాడు బాపయ్య గారు. అడపా హైదరాబాద్ వస్తూ ఉంటాడు ఆయన. ఆయన్ని నిజానికి సోగ్గాడ్ మెమరీస్లోకి తీసుకెళ్ళగలిగితే బాగుంటుంది. రామానాయుడు గారు తరచూ చెప్పుకునేవాడు, అంటే రూరల్ బ్యాక్గ్రౌండు, ఆ నేపథ్యము అలా వచ్చిన సినిమాల్లో అన్ని అంశాలని మేళవించి, అలాగే ఎక్కడ అశ్లీలత లేకుండా చాలా డిగ్నిఫైడ్గా సినిమా నడుస్తుంది, ఎడ్యుకేటివ్గా ఉంటుంది, పాత సాహిత్య స్పృహతో ఉంటుంది ఆ సినిమా. అందుకని అన్ని సెక్షన్స్ ఆడియన్స్ని పట్టుకుంది అది. అలా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సురేష్ మూవీస్కి అందించినటువంటి పిల్లర్ లాంటి సినిమా ఆ బ్యానర్కి. ఆ పిల్లర్ లాంటి సినిమా సోగ్గాడు వచ్చి 50 ఏళ్ళు అవటం, ఆ తర్వాత మళ్ళీ అదే ఫ్లేవర్లో ఇంకో ప్రయత్నం జరిగింది కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఎంకీ నాయుడు బాబా అనే పేరుతో ఇంకో ప్రయోగం చేశారు బోయిన సుబ్బారావు గారి నేతృత్వంలో, అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్. అది శోభన్ బాబు కెరియర్లోనూ రామానాయుడు గారి కెరియర్లోనూ కూడా. ఇది శోభన్ బాబు గారి సోగ్గాడు సినిమాకి సంబంధించిన విశేషాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.